ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ఆరాధన క్రమాన్ని కలిగి ఉన్నాము. దేవుని మహాత్మను బట్టి 2024వ సంవత్సరం మే నెలలో ప్రవేశించాము. మరి మే నెల మొదటి ఆదివారం ఈరోజు దేవుని మహాత్మను బట్టి మనం కలిగి ఉండడానికి సహాయం చేస్తూ నడిపించిన దేవునికి భయంకరంగా ఎండలు భయంకరంగా ఉన్నాయి, వాతావరణ పరిస్థితి భయంకరంగా ఉంది. అయినప్పటికీ దేవుని దయను బట్టి ఆయన కాపుదలలో ఆయన కృపాక్షేమంలో మనము అడుగులు వేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని ప్రణాళిక చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుని ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటారు. మరి ఆశీర్వాదము ఎవరు పొందుకోగలరు? దైవ చిత్తాన్ని అనుసరించిన వారు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. దైవ చిత్తాన్ని ఎవరు అనుసరించారు? ఈరోజు పెద్దవారే భక్తులు అన్నట్లుగా ఒకవేళ ఆలోచిస్తున్నారా? ఈరోజు ఉన్నటువంటి పెద్దవారు గత కాలంలో చిన్నవారిగా ఉన్నప్పుడు మనం దేవుని మార్గంలో వారిని నడిపించడం ద్వారా పెద్దవారైన తర్వాత కూడా ఆ మార్గంలో నుండి తొలగిపోరు అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవుని ఆశీర్వాదము వచ్చిపోయేది కాదు. ఒకసారి దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడంటే ఆ వాగ్దానాన్ని ఎల్లప్పుడూ మనతో ఉంచి నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి తీసుకునే దేవుడు కాదు, ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకునే దేవుడు కాదండి. పరిశుద్ధుడు దేవుడు ఆయన మహాత్మను బట్టి గొప్పగా ఆశీర్వదించినటువంటి కుటుంబాలు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. చాలా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం.